అందరూ కూడా ఇచ్చిన కళ్ళు మూసుకుందాం. మన మధ్యన దైవజనులు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, పరిశుద్ధులైన దేవ, నీకు వందనాలు. సర్వసృష్టికి కారణభూతుడా, సకల జీవరాశులకి ప్రాణదాత, నీకు వందనాలు ప్రభువా. నశించిపోయేదాన్ని వెదకి రక్షించుటకు మా కొరకు మానవుడిగా, దీనుడిగా, రిక్తుడిగా జన్మించి నీ మార్గాన్ని, ప్రేమను, నీ మాదిర్యాన్ని మాకు చూపించి ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకొని ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి మీరిచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి, రక్షణ భాగ్యాన్ని బట్టి, ఈ సన్నిధిని బట్టి, సేవకులు బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువార్తమానము నేడు మీ కొరకు తండ్రి ప్రకటింపబడుతుంది అన్నట్లుగా ఈ సువార్త కూడిక ద్వారాగా నీ మొదటి రాకడ జన్మదిన వేడుకలు నాయన, నీ భక్తులైన వారి సేవకులు, నీ ప్రియబిడ్డలు ఘనముగా జరిగించుకునే ఈ ఆనంద మాసంలో, సంతోష మాసంలో, సమాధానకల మాసంలో ప్రభువా, ప్రపంచం అంతా కూడా అన్ని దేశాల్లో కూడా తండ్రి నీ నామము మహింపరుస్తుండగా, ఘనపరుస్తుండగా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి తండ్రి. నీలోనే ఆనందము, నీలోనే సంతోషము, నీలోనే సమాధానం ప్రభువా. నాయన ఫిలిప్పీ 4:4 మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి, మరలా చెప్పుదని ఆనందించినట్టుగా లోకంలో ఉన్న వారికి ఎవరికి ఆనందం, సంతోషం లేదు. కానీ ప్రభువా, నీ వద్దకు వచ్చిన వారిని ప్రభువా తప్పకుండా ఆదరించి, రక్షించి, శాంతి సమాధానాలతో నింపే గొప్ప దేవుడు ప్రభువా. ఈరోజు ఇలా ఉన్నామంటే అది కేవలం నీ కృపే తండ్రి. ఇటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి పంచడానికి నీ దాసులు నాయన ప్రయాసపడుతుండగా, ప్రభువునందు ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదన్నట్లు వారి యొక్క సంఘాన్ని, పరిచర్ని, నాయన కుటుంబాన్ని దీవించండి. రాబోయే దినాల్లో దైవచిత్తం నెరవేర్చినట్లు, నీ రాజ్యం అందరిలో మాలో వచ్చినట్లు కృప చూపించండి తండ్రి. మరి వచ్చిన వారందరినీ మమ్మల్ని దర్శించండి. వాక్యమైన దేవా, నీ దాసుల్లోని నాతో మాతో మాట్లాడి సర్వసత్యంలో నడిపించి మా అపరాధంలో ఒప్పింపజేసి పరిశుద్ధులుగా నీ రాజ్య వారసులకి, పరలోకానికి నాయన మేము చేరడానికి సహాయం చేయండి ప్రభువా. సమస్తాన్ని జరిగించి మహిమా, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును, రక్షకుడును, త్వరలో రావత సజీవుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులు మోషే గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో 2 నిమిషాలు శుభములు విందాం. మన మధ్యన ఉన్న దైవజనులు లోక గారు 2 నిమిషములు శుభములు తెలియపరచాలని వారికి సమయం ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరము ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ప్రియులారా, మరి ఇంతవరకు కూడా చక్కని క్రమము దేవుడు తన కృపచేత దీవునికరంగా, ఆశీర్వాదకరముగా జరిగించినందుకే దేవునికి నేను వందనస్తుడై ఉన్నాను. మరి సండే స్కూల్ బిడ్డలు, హౌస్ ఆఫ్ ప్రైజ్ మినిస్ట్రీస్ నుంచి చక్కని ఆ స్కిట్ మనం చూసాం. చాలా చక్కగా వారందరూ కూడా ప్రదర్శించారు. దాని వెనకాల చాలా ప్రయాసం ఉందని చూసిన, వినిన మనకు అందరికీ కూడా అర్థమైంది. అదే రీతిగా కొరియోగ్రాఫ్ చేసిన బిడ్డలు కూడా ఎంతో చక్కగా ప్రభునామాన్ని స్తుతించారు. ఈ యొక్క మినిస్ట్రీ నడిపిస్తున్న సేవకులు ప్రియులారా, అత్యంత ప్రియులు నాకు. మరెంతో ప్రతికూల పరిస్థితుల్లో దేవుని చిత్తానుసారంగా ఈ యొక్క మినిస్ట్రీని వారు నడిపిస్తూ ఉండగా దేవుడు ఎన్నో కార్యాలు ఈ యొక్క పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడని, అలాగే టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా వారి ప్రసంగాలు చక్కగా చాలామంది వీక్షిస్తూ ఆత్మీయ మేలులు పొందుతూ ఉన్నారని మనం అందరం ఎరుగుదాం. దేవునికి స్తోత్రములు గాక. ముఖ్యంగా మరి యొక్క డిసెంబర్ మాసంలో క్రిస్మస్ వాతావరణం మనం ఆల్రెడీ కాకినాడ పట్టణంలో ప్రారంభమైంది. డిసెంబర్ 1వ తేదీనే మెక్లారింగ్ గ్రౌండ్లో మీటింగ్ స్టార్ట్ అయింది ప్రియులారా. అదే రీతిగా జరుగుతూ ఉన్నాయి అనేక చోట్ల చాలా సంతోషకరమైన క్రిస్మస్ కూడుకులు. మరి యొక్క మినిస్ట్రీ ద్వారా మొట్టమొదటి కూడిక చాలా దీవునికరంగా దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రములు గాక. ప్రియులారా, క్రీస్తు పుట్టుక లోకానికి ప్రియులారా ఇంకా అర్థం కాకుండా ఎంతమంది అయితే ఉన్నారో మనం ఎరగం. కానీ ఈరోజు క్రీస్తు పుట్టుక మనకి సంతోషాన్ని, రక్షణను కూడా తెచ్చిపెట్టింది. దేవునికి స్తోత్రం చేద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే మాట చదువుకున్నప్పుడు
మన హృదయంలో నుంచి వస్తున్న ఆనందాన్ని అది మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మనకు మాత్రమే అర్థమవుతుంది. దేవుని యొక్క పుట్టుక లోకానికి రక్షణ భాగ్యాన్ని తెచ్చింది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఆయనే రాకపోతే ఈరోజు పాపక్షమాపణ లేదు, మరణములోకి సర్వలోకము కూడా వెళ్ళిపోవలసి ఉంది. ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఆయన ఈ లోకానికి రావడానికి గల ముఖ్యమైన కారణము మనం దేవుని వాక్యంలో ఒక మాటను మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము చిన్న మాటను మీ ముందుకు తీసుకొని వచ్చి ప్రియులారా నేను ఈ యొక్క గ్రీటింగ్స్ని ముగించాలని ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, గలతీయులకు రాసిన మొదటి పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించవలనని మన పాపము నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుష్టకాలములో నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరణములోంచి తప్పించడానికి తన ప్రాణం పెట్టాడు ఆయన. ఈరోజు క్రిస్మస్ అనగా రక్షణ. దేవుని బిడ్డలారా, సమాధానము, అలాగే మనకు ఆశీర్వాదము, ఇవన్నీ కూడా క్రిస్మస్లో మనకున్నాయి. దేవుడు ఈరోజు పిల్లల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో 250 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయని అంటున్నారు. ఎక్కువ దేశాల్లో జరుగుతున్న ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ప్రియులారా, ఎందుకు ఈ యొక్క ఆరాధన జరుగుతుందనగా ఇది పిల్లల ఒక పండుగ అంటే ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదండి, రక్షణ. ఎవరు హృదయములైతే యేసు జన్మిస్తాడో, ఎవరు హృదయములైతే ఆయన ఉదయిస్తాడో వారికి రక్షణ, ఆ ఇంటి వారికి రక్షణ దేవుడు కలుగు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సంతోషకరమైన సందర్భంలో ఈ యొక్క శుభవచనాలు నేను తెలియజేస్తూ దేవుడు మాకు అప్పగించిన 2 పరిసరాల తరపున మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కటి శుభములు తెలియపరుచిన దైవజనులు లోక గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. క్రిస్మస్ అనేది ఒక సంతోషకరమైన సువార్త. ప్రభు ఈ లోకంలో జన్మించాడనే ఒక సంతోషం. ఈ సంతోషము ఒక కుటుంబానికి పరిమితమైనది కాదు, లేకపోతే ఒక తెగకో ఒక గోత్రానికో పరిమితమైనది కాదు. ఇది సకల ప్రజలకు, సర్వలోకమునకు సంతోషకరమైన సువర్తమానము. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలలో బాగా అందుబాటుగానో లేకపోతే ఆచరణగానూ ఉంటాయి. కొన్ని పండుగలు మాత్రమే ప్రపంచానికి తెలుస్తాయి. అందులో క్రీస్తు పుట్టుక అనేది జాతి భేదము లేకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా జరుపుకునే గొప్ప పండుగ. ఎందుకంటే ఆయన పుట్టుకతో సంబంధం కేవలం క్రైస్తవుడికి మాత్రమే లేదు. చాలామంది ఆయన పుట్టుకతో సంబంధం క్రైస్తవుడికి మాత్రమే ఉందనుకుంటున్నారు. కాదు, ఆయన పుట్టుక భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇప్పటి వరకు పుట్టినవారు, ఇక ముందు పుట్టబోవారు కూడా ఆయన క్రిస్మస్లో భాగస్థులే. కాబట్టి ఇది అందరికీ జరిగించుకునే అద్భుతమైన పండుగ. ఇది హృదయంలో జరగవలసిన పండుగ, మనసులో జరగవలసిన పండుగ, స్వరం వినవలసిన పండుగ, జీవితాలను మార్చుకోవలసిన పండుగ ఇది. కాబట్టి అలాంటి గొప్ప పండుగను మనం చేసుకోవడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. ఈ మాటలు తెలియపరిచిన దైవజనులు మరొకసారి వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. నా వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక్కసారి లేచి నిలబడినట్లయితే ఎంతవరకు చక్కగా మన బిడ్డల్లో పాటలు పాడారు. చాలా చక్కటి స్వరాలతో, దానికి కూడా ఎంతో వారు ప్రాక్టీస్ చేసి పాడారు. ఆ కార్యక్రమం అంతటిని కూడా చాలా చక్కగా మా ప్రియులు మరి లాజర్ గారు చాలా చక్కగా నడిపించారు.
వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ వారికి నా ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో క్రిస్మస్ అనగా ఆరాధన చేయడం. స్కిట్లో 2 పాటలు విన్నాం. జాయ్ టు ద లార్డ్, జాయ్ టు ద వరల్డ్. ఆ పాట విన్నాం. ఎందుకంటే ఆరాధించుటలో గొప్ప సంతోషం. ఆ రోజు 400 సంవత్సరాల తర్వాత భూమి మీద వినబడిన మాట ఇది. సర్వలోకమునకు సమస్త ప్రజలకు సంతోషకరమైన సువర్తమానం అనే మాట ఈ భూమి మీద వినబడడానికి 400 సంవత్సరాలు చీకటి కాలం అనిపించారు. ఆ మాట భూమి మీద రావడానికి 400 సంవత్సరాలు పట్టింది. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న రక్షకుడు ఉదయించాడు అన్న సంగతిని విన్న వెంటనే జ్ఞానులు సంతోషించారు, పైన దేవదూతలు ఆనందించారు. పరమందును ఇహమందును కూడా ఆయన పుట్టినందుకు ఆరాధన చేశారు. కాబట్టి దేవుడి సందులో క్రిస్మస్ అంటేనే ఆరాధించడం, ఆయన స్తుతించడం. కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని కానీ 1 నిమిషం మీరున్న చోటనే కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఆరాధన మనం వినబోయే వాక్యానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉంది. నాతో పాటలు పాడే బిడ్డలు ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ముందుకు రండి, త్వరగా ప్రైజీ జమీమ గిఫ్ట్ త్వరగా రండి. దేవుడి సందులో మీరు ఉన్న చోటనే ఎన్నో క్రిస్మస్లకు ఇప్పటికీ వెళ్ళుంటారు, ఎన్నో క్రిస్మస్ ప్రసంగాలు విని ఉంటారు. చాలామందికి క్రిస్మస్ ప్రసంగం అంటే తెలియదే ఉంది, తెలిసిందే కదా. యేసు ప్రభు లోకంలో పుట్టాడు 2023 సంవత్సరాల క్రితం. అమ్మ పైకి వచ్చేయండి. 2023 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఈ విషయం ఇంకా ఎవరు చెప్పిన ఇదే విషయం కదా, ఎవరు మాట్లాడిన ఇదే విషయం కదా అనుకుంటూ వచ్చావేమో దేవుని సన్నిధిలో. కానీ ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడిని దర్శించబోతూ ఉన్నాడు. అవును ప్రభువా, ఈ స్థలమందునైనా అయా కేవలము ఒక భౌతికమైన పండుగ చేసుకోవడానికో లేకపోతే ప్రభువా ఒక ఆచారప్రదముగా పండుగను చేసుకోవడానికోనైనా ఈ స్థలమునకు రాలేదు. ఒక మాట చెప్తాను, గమనించండి. ఆత్మ సంబంధమైనవి ఏది కూడా ఆచారప్రదంగా చేయకూడదు. ఆత్మ సంబంధమైనవి ఎప్పుడు కూడా ఆత్మతోను సత్యముతోను చేయాలి. కాబట్టి ఆచారంగా చేసేది కాదు, ఇది ఆచారంగా నిలబడేది కాదు. కాబట్టి దేవుని సందులో ప్రభువా నీ స్థలానికి వచ్చాను ప్రభా, ఈ స్థలములోకి వచ్చిన మీరు నాతో మాట్లాడండి. నిలబడేవారు ఎవరైనప్పటికీ ప్రభువా అయా వారి స్వరాన్ని మరుగుపరిచి అయా నాయన స్తోత్రాలు. ఆనాడు ప్రభువా మరియకు వినబడినట్లుగా స్వరము, ఆనాడు యేసేపుకు వినబడినట్లుగా, ఆనాడుకు గొల్లలకు వినబడినట్లుగా ప్రభా, ఆనాడు జ్ఞానులకు వినబడినట్లుగా ప్రభా, ఎంతమంది అయ్యా నీ స్వరం వింటేనే కానీ ఆ రోజు క్రిస్మస్ జరగలేదు ప్రభా. ఆ రోజు క్రిస్మస్ జరగడానికి ప్రభా అయ్యా నీ దేవదూతని ఎంతమంది దగ్గరికి పంపించా ప్రభా. అయ్యా నీ స్వరం విని అయ్యా దేవదూత చెప్పినట్లుగా వారు నడిచారు కాబట్టి ఆ రోజు క్రిస్మస్ ప్రభా. ఆ మాటకు విధేయత చూపించారు కాబట్టి అయ్యా ఈ క్రిస్మస్ జరుగుతుంది ఈ రోజు. ఒకవేళ ఆ మాట విని విధేయత చూపించకపోతే, ఆ మాట విని వారు లోబడకపోతే ఈ క్రిస్మస్ లేదు. కాబట్టి ప్రభా నీ సన్నిధికి వచ్చిన నేను, నీ స్వరం వింటున్న నేను లోబడాలి ప్రభా, విధేయత చూపించాలి ప్రభా. నా జీవితాన్ని మార్చుకోవాలి, నా బ్రతుకును మార్చుకోవాలి ప్రభా. అప్పుడే నా హృదయంలో నిజమైన క్రిస్మస్, అప్పుడు నా జీవితంలో నిజమైన క్రిస్మస్. అవును ప్రభా, ఈ రాత్రి నాయన ఎన్నో క్రిస్మస్ అయా నాయన ఆరాధనలో పాలు పొందని నేను ఈ యొక్క ప్రభా రాత్రి ఇక్కడ నీ సన్నిధిలో ఉంటూ ఉండగా మాట్లాడండి ప్రభా అని 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి నీతో గడిపే ప్రతి క్షణము అనే పాట పాడుతున్నాము. అందరికి వచ్చిన పాట. స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు ప్రభు. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, ఆనంద బాష్పాలు ఆగవయ్యా. పాడదాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, ఆనంద బాష్పాలు ఆగవయ్యా. తలంచగా మేలు యోచించగా, కృప తలంచగా మేలు యోచించగా, అగలమాగదు స్తుతించగా, నిన్ను
కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా పాడరా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణం నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా ఆనంద బాష్పాలు ఆగవయా గమనిమలే నువ్వు పాటిస్తావు హృదయపూర్వకంగా నీతో గడిపిన ప్రతి క్షణం ఆనందమయ్యా లోకంలో దొరకని ఆనందం డబ్బులో దొరకని ఆనందం టీవీల ద్వారా దొరకని ఆనందం బంధువుల ద్వారా దొరకని ఆనందం ఇలా దొరుకుతుందయ్యా నీ దగ్గర సంతోషించకపోతే మరెక్కడ సంతోషించలేనయ్యా నీ దగ్గర ఆనందించకపోతే ఎక్కడ ఆనందించలేనయ్యా ఓ బాటసారి నీతో ఉన్నాను భయములేదన్నావు సంయమలేని ఓ బాటసారి నీతో ఉన్నాను భయములేదన్నావు నా శక్తి చేత కాదు ఈ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు ఈ ఆత్మ ద్వారానే బలవాను నెరవేర్చి వారసుగా చేశావు వాగ్దానము నెరవేర్చి వారసుగా చేశావు యేసయ్యా చప్పలు కొడదాం యేసయ్యా పడదాం యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా పడదాం యేసయ్యా పడదాం యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా 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 యేసయ్యా 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 రెండు చేతులు పైకేసి హృదయపూర్వకంగా తెరవబడిన హృదయాలతో బెరడా వేసిన సీస సముద్రంలో పడవేసిన ఒక నీటి చుక్క అందులోకి వెళ్ళదు. ఈ హృదయము తెరవబడకుండా ఇక్కడ కూర్చున్నట్లయితే, కఠిన హృదయముతో ఇక్కడ కూర్చున్నట్లయితే ఈ రాత్రి ఏ ఆత్మకార్యం జరగదు. కానీ వినాలని ఆశ నీలో ఉన్నట్లయితే ఆయన మాట తప్పకుండా నేను బలపరుస్తుంది. క్రిస్మస్లో ఉన్న సంతోషం ఈ రాత్రి కలగపోతూ ఉంది. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా ఆనంద బాష్పాలు ఆగవయా. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ సన్నిధిలో ఉండడం గొప్ప సంతోషం అయ్యా. 2023 సంవత్సరాల క్రితం నువ్వు ఈ లోకానికి రావడం ద్వారా మానవాళికి నిజమైన సంతోషం ఏంటో పరిచయమైందయ్యా. అప్పటి వరకు మనిషి పాపంలో కొట్లాడుతూ పాపమే సంతోషం, పాపమే ఆనందం అనుకుంటూ, అవును పాపం ఎప్పుడు ముందు సంతోషంగానే ఉంటుంది, పాపం ఎప్పుడు ముందు ఆనందంగానే ఉంటుంది ప్రభా. అదే సంతోషమును అనిపించి కానీ దాని ఫలితం వచ్చేటప్పటికీ ప్రభా వేదన అనిపిస్తున్న రోజులలో పరిస్థితులలో ఎంత పాపికైనా, ఎంత ఘోర పాపికైనా
ఒక సంతోషకరమైన సువర్తమానాన్ని ఈ లోకానికి మీరు తీసుకొచ్చారు. నువ్వు పుట్టడం ద్వారా ప్రతి పాపానికి విరుగుడు. నువ్వు పుట్టడం ద్వారా ప్రభువా పాపి తన పాపమును బట్టి మరణించిన అవసరం లేదు, శిక్ష అనుభవించడం లేదు. ఇదిగో పుట్టడం ద్వారా రక్షించబడే మార్గము, నేను తెలుసుకునే మార్గము, పరలోకానికి చేర్చగలిగే ద్వారము తెరవబడింది ప్రభువా. నీకు స్తోత్రాలు. రాత్రినైనా ప్రజలతో మీరు మాట్లాడుతూ ఉండగా తన బలమైన కార్యాన్ని జరిగించండి, బలపరచండి, ప్రతి డిస్టర్బెన్స్ను దూరపరచండి. యేసునామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. హ్యాపీ క్రిస్మస్. అబ్బా ఎంత మంట మీద ఉన్నారో చెప్పడం దొరవై గట్టి చెప్తున్నారు. హ్యాపీ క్రిస్మస్. మీకు హ్యాపీ లేకపోతే చెప్పద్దు, దానికి నేనేమన్నా కానీ హ్యాపీ ఉంటే మాత్రం చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఈ మాట మనందరికీ పరిచయమే. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, ఈ మాట సుపరిచితం, తెలియనిదేవి కాదు. ఈ మాట అందరికీ తెలుసు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇది దేవుణ్ణి ఎరిగిన వారికైనా, దేవుణ్ణి ఎరగని వారికైనా, పాపములో ఉన్నవాడికైనా, పాపం నుండి విడుదల పొంది రక్షణ పొందిన వాడికైనా, ఎవరికైనా చెప్పే కామన్ వర్డ్ హ్యాపీ క్రిస్మస్. వాస్తవానికి ఈ మాట చెబుతూ ఉన్నాము, హ్యాపీ క్రిస్మస్ అని చెప్తూ ఉన్నాం. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ చెప్తూ ఉన్నారు. నిజంగా హ్యాపీ క్రిస్మస్ చెప్తూ ఉన్న వారి జీవితాలలో నిజంగా ఆ హ్యాపీ, నిజంగా ఆ ఆనందం, ఆ సంతోషం ఇక్కడ చాలామంది ఉండవలసిన బాధలు ఇంకా ఉన్నాయి. ఈ నెల 10వ తారీఖు వచ్చిందో లేదా అప్పుడు పరసకాలి అయిపోయింది అనుకుని కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే 10వ తారీఖు వచ్చింది ఇంకా జీతాలు పడలేదట అనుకుని కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 2023 కళ్ళు తెరిచి లోపు ఇట్టే జరిగిపోయింది అక్క. అప్పులు అలాగే ఉన్నాయి, బలహీనతలు అలాగే ఉన్నాయి. అన్నవాడు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఏం చెప్తున్నాడు చెప్పండి? హ్యాపీ క్రిస్మస్. అంటే కొన్ని సీజన్లో కొన్ని మాటలు జనరల్గా వాడుతుంటాం. కొన్ని సీజన్లో ఆ మాటలు కొన్ని సీజన్లోనే కనబడతాయి. హ్యాపీ క్రిస్మస్ అంటే డిసెంబర్ అంతా కనబడుతుంది. హ్యాపీ న్యూ ఇయర్ అంటే జనవరిలో కనబడే మాట. వీటన్నిటికీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. వాస్తవానికి నీ ఉద్దేశం మంచిదే, నీకు సంతోషకరమైన క్రిస్మస్ అని నువ్వు చెప్తూ ఉన్నావు, నీకు సంతోషకరమైన సంవత్సరము అని చెప్తూ ఉన్నాం. నీ ఆలోచన మంచిదే, నీ ఉద్దేశం మంచిదే. కానీ నువ్వు హ్యాపీ క్రిస్మస్ చెప్పినంత మాత్రాన, లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినంత మాత్రాన ఆ సంవత్సరం అంతా వాడు హ్యాపీగా ఉంటాడు అని గ్యారంటీ లేదు. అంటే వర్డ్స్ కొన్ని కామన్గా ఉపయోగిస్తున్నాం, కానీ దాని తాలూకా ప్రతిఫలం విషయంలో కానీ, దాని తాలూకా నిజమైన అర్థం విషయంలో కానీ మనం వెనుకబడే ఉంటూ ఉన్నాము, పరిపూర్ణతలోకి రాలేకపోతూ ఉన్నాం. వాస్తవానికి క్రీస్తు పుట్టినప్పుడు చాలా సంతోషం కలిగింది అని మీరు అనుకుంటారు. క్రీస్తు పుట్టినప్పుడు చాలా సంతోషం కలిగింది కొంతమందికే, కానీ ఎక్కువ శాతం మందికి వేదన కలిగింది ఆ రోజు. ఆ మాట అర్థమవుతుందా? సంతోషం కలిగింది ఒక జ్ఞానులకు ఏమో కానీ, ఒకవేళ సంతోషం కలిగింది గొల్లలకేమో కానీ, ఏ రోజుకి వేదనే, ఏ రోజుకి ఆందోళన. క్రీస్తు పుట్టడం ఏ రోజుకి ఆందోళన. క్రీస్తు పుట్టడం ద్వారా రామాలో అంగలార్పు. రాహేలు తన పిల్లల గురించి ఏడ్చేను అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ రోజు నిజంగా క్రీస్తు పుట్టినప్పుడు
చాలా వధ చేయబడింది, చాలామంది వేదన పడ్డారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో, ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మొదటి క్రిస్మస్ జరిగింది. అర్థమవుతుందా? తర్వాత నుంచి అంత క్రిస్మస్లు బాగా జరగడం ఉన్నాయి, కానీ మొదటి క్రిస్మస్ చాలా వేదనకరమైన క్రిస్మస్. ఇప్పటికే క్రిస్మస్ గురించి చాలా ప్రసంగాలు మిమ్మల్ని అడిగితే నాకు బోల్డ్ ప్రసంగాలు మీరు చెప్తారు. క్రిస్మస్ గురించి ప్రతి సంవత్సరం వింటున్నాం, టీవీలో వింటున్నాం, సెల్ ఫోన్లో వింటూ ఉన్నాం. ఎక్కడెక్కడికి ఇప్పటికే చాలా చోట్ల ప్రారంభమయ్యే చాలా చోట్లకి మీరు వెళుతూ ఉన్నారు, మీరు వింటూ ఉన్నారు. మీరు ఒకటేటి కొన్ని సంవత్సరాలుగా క్రిస్మస్ ప్రసంగాలు నేను కూడా చేస్తూ ఉన్నాను. దాదాపుగా ప్రతి క్రిస్మస్కి 15 తక్కువ కాకుండా క్రిస్మస్ ప్రసంగాలు చేస్తాను, 15 తక్కువ కాకుండా. కాబట్టి అయితే ఈ రాత్రి నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ప్రభువా క్రిస్మస్ అనేది తెలియదేమీ కాదు, క్రిస్మస్ అనేది తెలియదేమేది కాదు, ఇది ఎన్నో సంవత్సరాలుగా చేసుకుంటున్న పండుగ కాబట్టి చాలామందికి క్రిస్మస్ ఏంటో తెలుసు, చాలామంది క్రిస్మస్ ఆరాధనలకు ఇప్పటికే పాలు పొందుతుంటారు. కానీ ప్రభువా వారికి ఏ వర్తమానం అందించాలి అని నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన 3 విషయాలను త్వరగా పావు గంటలో 20 నిమిషాలు నేను చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే పెళ్ళికొకటి క్రిస్మస్కి ఒకటి ప్రసంగాలు చాలా కష్టం. పెళ్ళికొకటి చెప్పండి, క్రిస్మస్లకి పెళ్ళిలో ఎంతైనా సమయాన్ని పాటలకి దానికి ఇచ్చింతారు. పాస్టర్ గారు మైక్ పట్టుకుని వాక్యం చెప్పి 10 నిమిషాలకి ఒక గోల్డ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి, ఒక తెల్ల ప్యాంట్ వేసుకున్న వ్యక్తి, రైబాన్ గోల్డ్ కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తి స్టేజ్ మీదకి వచ్చి, పాస్టర్ గారు భోజనాల టైం అయిపోతుంది, త్వరగా ముగించేయండి. ఇలాంటివి పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం. ఇలాంటి క్రిస్మస్లో కూడా పాటలు పాడినప్పుడు, పిల్లలు కొరియోగ్రాఫ్స్ చేసినప్పుడు చాలా సంతోషం. వాక్యం అనేటప్పటికీ చెప్పండి అంత డౌన్ అయిపోతారు. కాబట్టి అంత మీరు డౌన్ అయిపోయేలాగా నేను చెప్పను, కానీ అంత సమయాన్ని నేను హెచ్చించును, కానీ నా హృదయంలో ఉన్న మాటలు త్వరగా రెఫరెన్స్లు నేనేమీ తీయకుండా మీకు అందరికీ చాలా మట్టుకు తెలిసినవి నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మనం జరుపుస్తున్న క్రిస్మస్, ఆ రోజు జరిగిన క్రిస్మస్ 3 భాగాలు. అందుకే నా టైటిల్ 3 దశల క్రిస్మస్. చాలామందికి ఇప్పటికే టైటిల్ చూసే ఉంటారు, 3 దశల క్రిస్మస్. క్రిస్మస్లో 3 దశలు ఉన్నాయి, ఒక్క దశ కాదు. నిజమైన క్రిస్మస్ జరగాలి అంటే ఈ 3 దశలకు మనం వెళ్ళాలి. ఈ 3 దశల్లోంచి మనం వెళితే అప్పుడు నిజమైన క్రిస్మస్ అనేది జరుగుతుంది. అప్పుడు క్రీస్తుని లోకానికి పరిచయం చేయగలం, క్రీస్తును ధరించగలం, క్రీస్తును కనగలం. గమనించండి, క్రీస్తును తెలుసుకోవడం వేరు, క్రీస్తును గర్భం దాల్చడం వేరు. నా మాట అర్థమవుతుందా? మనం అందరం క్రీస్తు తెలుసు అంతే, కానీ క్రీస్తుని గర్భం దాల్చట్లేదు. క్రిస్మస్లు చాలా మందికి క్రీస్తు పుట్టిక అని తెలుసు, కానీ అదే క్రీస్తును నీవు గర్భం ధరించాలన్న సంగతి చాలా మందికి తెలియదు. మత్తయి సువార్తలో చదివిన 1వ అధ్యాయము 18 నుండి 25 వచనాల వరకు చూసినట్లయితే అందులో 3 విషయాలు చెప్తాను. మొదటిది ప్రధానము చేయబడిన వ్యక్తి, రెండవది కన్యక, అన్నమాట అద్భుత వివాహము, మూడవది కాన్పు. మళ్ళీ చెప్పండి, మొదటిది చెప్పాలి, మొదటిది ప్రధానము, రెండవది వివాహము కన్యక, మూడవది కాన్పు. ఈ 3 క్రిస్మస్లో భాగం. అర్థమవుతుందా? ఈ 3 కూడా క్రిస్మస్లో భాగం. ఒక్క భాగమే క్రిస్మస్ అనుకోకండి, ఈ 3 క్రిస్మస్లో భాగం. మొదటిది మరియమ్మ దేవుని దూత చేత దర్శించబడే సమయానికి ఆమె ప్రధానము చెయ్యబడిన వ్యక్తిగా ఉంది. ప్రధానము చెయ్యబడిన వ్యక్తి, వివాహం కాలేదు, జాగ్రత్తగా వినండి, వివాహం కాలేదు కానీ ప్రధానము చెయ్యబడిన వ్యక్తి దగ్గరికి, అంటే వివాహం కొరకు కళ్ళకంటూ ఉన్నది. కాబోయే భర్త కోసము
భవిష్యత్తు బాగుండాలని, తన జీవితము ఇట్లాగుండాలి అట్లాగుండాలని ఒక సాటి అమ్మాయి, ఒక సాటి కన్యక ఎలాగైతే తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాదో అలాంటి కలలు కంటూ యోసేపును జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ ఇదే రోజుల్లో అయితే కనుక చాటింగులు చేసుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి గమనించండి, మొదట ప్రదానం చేయబడిన కన్యక దగ్గరికి దేవుని దూత వచ్చింది. అసలు ప్రదానానికి ముందు, ప్రదానము అనేది సరిగ్గా కూర్చోాలి, అటు ఇటు తిరగకూడదు. ప్రదానము అనే దానికి ముందు ఒక కార్యక్రమం ఉంటుంది. ఏంటి చెప్పండి? అది ముందు ఒక కార్యక్రమం ఉంటుంది. ప్రదానానికి ముందు మనకైతే నిశ్చితార్థం ఉంటుంది, కానీ యూదుల సాంప్రదాయములో నిశ్చితార్థం ఉండదు. ప్రదానం తర్వాత డైరెక్ట్గా వివాహమే ఉంటుంది. కానీ దానికంటే ముందు ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? ప్రదానం చేయబడాలి అంటే ముందు ఆ మరియమ్మ యోసేపుకి నచ్చాలి. అర్థమైందా? నచ్చాలి అంటే ఏంటిది చెప్పాలి. పెళ్లి చూపులు. చెప్పండి గట్టిగా. ముందేంటి? పెళ్ళికి మొదట ఎక్కడ ప్రారంభం అవుతుంది? పెళ్ళికి ఎక్కడ ప్రారంభం? డైరెక్ట్ ప్రధానంకి వెళ్ళిపోతామా? డైరెక్ట్ నిశ్చితార్థానికి వెళ్ళిపోతామా? వెళ్ళం. ముందు ప్రదానం చేయబడతాం. ముందు చెప్పండి, ముందు పెళ్లి చూపులు అవసరం. పెళ్లి చూపుల్లో పెండ్లి కుమారుడు ఆ పెండ్లి కుమార్తెను చూచి ఆమె చదువు బాగుంది, వెనకాతల బ్యాక్గ్రౌండ్ బాగుంది, లేకపోతే ఆమె గురించిన సాక్ష్యం బాగుంది, మంచి చదువు ఉంది, మంచి కుటుంబం అని ఇవన్నీ చూచినప్పుడు ఆమెను ఇష్టపడినప్పుడు అప్పుడు పెళ్లిలో భాగంగా నిశ్చితార్థం తర్వాత ప్రధానము ఉంటుంది. ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలారా, మొదట ప్రదానం చేయబడాలి మన ప్రభుకి అంటే ముందు ప్రభు మనల్ని చూచి ఇష్టపడాలి. ప్రభు మనల్ని చూచి ఇష్టపడాలి. నీ జీవితాన్ని చూచి దేవుడు ఇష్టపడాలి. నీ బ్రతుకును చూచి, నీ సాక్ష్యాన్ని చూచి, నీ జీవిత విధానం చూచి, నీ క్రియలను చూచి మొదట దేవుడు ఇష్టపడాలి. ఈరోజు ఇష్టపడకుండా ప్రధానంలోకి రావు. మొదట ఇష్టపడకుండా, మొదట ఆయనకి నచ్చకుండా, ఆ పెళ్లి చూపులు అనేది జరగకుండా, ఆయన హృదయంలో నిన్ను గురించి ఆ ప్రేమ, ఆ ఇష్టము ఆయనలో కలగకుండా ఏ వ్యక్తి ప్రధానమనే స్థితికి వెళ్ళడం. ప్రధానమనే స్థితికి వెళ్ళాలి అంటే ముందు ఆ వ్యక్తి చెప్పండి, చేసుకోబోయే వ్యక్తి చేత చెప్పండి ఇష్టపడాలి. అప్పుడే ప్రధానము, లేకపోతే నిశ్చితార్థం అనేది జరుగుతుంది. ఈ వాక్యమైన ప్రియ బిడ్డలారా, క్రిస్మస్లో భాగంగా ఈ లోకంలోకి ప్రభువుని మనం తీసుకురావాలి అంటే, ఈ లోకంలోకి ప్రభువుని మనం పరిచయం చేయాలి అంటే, దేవుడు లోకానికి రావాలి అంటే, తన శక్తిని, తన మహిమను ఒక వ్యక్తి ద్వారా కనుపరచాలి అంటే మొదటి తరములో ఆయన చెయ్యాలనే ఆలోచన ఉంది. మొదటి తరములో రక్షించాలనే ప్రణాళిక ఉంది. మొదటి తరములో ఏదో కొంతమందినైనా కాపాడాలని తపన సృష్టికర్తగా ఆయన హృదయంలో ఉంది. అయితే ఆయన హృదయంలో ఉన్న తపనకు, ఆయన హృదయంలో ఉన్న ఆలోచనకు తగిన వ్యక్తి భూమి మీద కావాలి. ఆయన తలంపు నెరవేర్చడానికి తగిన వ్యక్తి భూమి మీద కావాలి. ఆనాటి కాలంలో ఎవరి ద్వారా నా కార్యం జరుగుతుంది, ఎవరి ద్వారా నా ఉద్దేశం నెరవేరబడుతుంది, ఎవరు 100% లోబడతారు, ఎవరు 100% విధేయత చూపిస్తారు అని దేవుడు కనుదృష్టి సంచారం చేసినప్పుడు ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి నోవాహు. దేవుని దృష్టిలో నిందారహితుడిగా కనబడ్డాడు. దేవుని దృష్టిలో చెడుతనం లేనివాడిగా కనబడ్డాడు. దేవుని దృష్టిలో దేవుడంటే భయభక్తులు కలిగిన వాడిగా కనబడ్డాడు. ఎప్పుడైతే నిందారహితుడిగా భయభక్తులు కలిగిన వ్యక్తిగా కనబడ్డాడో దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని ప్రణాళిక ఆ నోవాహును వెతుక్కుంటూ వచ్చింది. ఎప్పుడైతే నోవాహుతో దేవుడు మాట్లాడాడో, జాగ్రత్తగా వినండి, నోవాహు ఏ అనుభవం లేకపోయినా, రానున్న దినాల్లో రాగల ఆ యొక్క ప్రళయం, ఆ వర్షం అనేది ఏమి తెలియకపోయినా
దేవుని మాటకు వెంటనే లోబడి, దేవుని మాటకు వెంటనే విధేయత చూపించి తన శక్తికి మించిన కార్యానికి పూనుకున్నాడు. తనకు బలానికి మించిన కార్యాన్ని పూనుకున్నాడు. వాడకట్టడం ప్రారంభించాడు. ఈ వాక్యమైన ప్రియబిడ్డరా, దేవుడి సన్నిధిలో ఈ లోకంలో ఒక కార్యం జరగాలి అంటే ముందు దేవుడికి నువ్వు ఇష్టడుగా బ్రతకాలి. దేవుడు నేను చూచినప్పుడు ఇష్టపడాలి. ఇక్కడ ఎంతమంది చెప్పగలరండి, దేవుడు నన్ను చూచినప్పుడు తప్పకుండా ఇష్టపడతాడండి, దేవుడు నా జీవితాన్ని చూచినప్పుడు తప్పకుండా ఇష్టపడే గుణాలు నాలో ఉన్నాయండి, దేవుడు పవిత్రతను ప్రేమిస్తాడు కాబట్టి నేను పవిత్రత కలిగిన వాడినండి, దేవుడి కంటే పరిశుద్ధత ఇష్టం కాబట్టి నేను పరిశుద్ధత కలిగిన వాడిగా బ్రతుకుతున్నానండి, నందారహితుడిగా జీవిస్తున్నానండి, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడిగా బ్రతుకుతున్నానండి అని ఇక్కడ ఉన్నవారు ఎంతమంది చెప్పగలరు? నీ జీవితాన్ని బట్టి 100% దేవుడికి సంతోషం కలుగుతుంది, నా దేవుడికి నిజంగా ఆనందం కలుగుతుంది, నా క్రియలు, నా ప్రవర్తన, నా హృదయ తలంపులు, నా ఆలోచనలు అన్నీ కూడా దేవుడికి అనగా ఆ భగవంతుడికి నచ్చినట్లుగా ఉన్నాయండి అని ఇక్కడ ఎంతమంది చెప్పగలం? దేవుని సన్నిధిలో ఇక్కడ చాలా మంది ఉన్నారు, కానీ మీ మనస్సాక్షులు మేము గద్దిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాల్లో దేవుడు చెబుతూ ఉన్న లోబడకుండా, దేవుడు చెబుతూ ఉన్న విధేయత చూపించకుండా, ఇంకా కొన్ని విషయాలలో దేవుడికి దుఃఖాన్ని కలుగు చేస్తూ, కొన్ని విషయాల్లో దేవుడికి వేదన కలుగు చేస్తూ ముందుకు కొనసాగిపోతూ ఉన్న వారిగా మీలో కొంతమంది లేరంటారా? రాత్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో మొదట దేవుడు ఇష్టపడాలి. వివాహానికి సిద్ధపడుతున్నావా? దేవుడితో పాటు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? క్రీస్తుని లోకానికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నావా? అయితే ముందు ఆయన నేను చూచి ఇష్టపడాలి. ఆయన చూచినప్పుడు ఆయనకి నచ్చిన గుణాలు నీలో కనబడాలి. నిన్ను చూచినప్పుడు నీకు నచ్చిన స్థితి, దేవుడికి నచ్చిన స్థితి నీలో కనబడాలి. నిన్ను చూచినప్పుడు ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత నీలో కనబడాలి. వాక్యం చెప్తుంది, నాకు ఇష్టమైన అంజూరపు పండు. బైబిల్ గ్రంథంలో చెప్తుంది, నాకు ఇష్టమైన అంజూరపు పండు. బైబిల్ గ్రంథంలో అంజూరపు పండును చూచి నాకు ఇష్టమైన మాట్లాడు. దానియేలు చూసి దానియేలు నువ్వు నాకు ప్రియుడివి అంటూ ఉన్నాడు. అవును, దేవుడి సన్నిధిలో ఎవరైతే దేవుని చేత ఇష్టపడ్డారో, దేవుని చేత ప్రేమించబడ్డారో, వారు ఏ ప్రాంతంలో ఉన్నా, బబులోనులో ఉన్నా, ఐగుప్తులో ఉన్నా, నేనంటాను క్రీస్తుని పరిచయం చేసిన వారిగా ఉన్నారు. ప్రాంతం ఏదైనప్పటికీ కూడా వారి ద్వారా దేవుని నామం కనపరచబడింది. ప్రాంతం ఏదైనప్పటికీ కూడా వారు దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. ఎక్కడ యేసేపు ఉన్నాడు, ఆ యేసేపును బట్టి ఐగుప్తుల దేవుని నామం కనపరచబడింది. ఎక్కడ దానియేలు ఉన్నాడు, ఆ దానియేలు బట్టి బబులోనులో దేవుని నామం కనపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న మన జీవితాలలో దేవునికి వాక్యం చెప్తుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకు ఏం కలుగుతుందంట? వాక్యం చెప్తుంది, ఆయనకి ఇష్టంగా ఉంటే వాక్యం చెప్తుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను నేను తప్పించుతున్నాను. స్తోత్రం చెప్తాం గట్టిగా. అవును, దేవుడి చేత మనం ప్రేమించబడితే, దేవుడికి ఇష్టలుగా మనం బ్రతకగలిగితే, దేవుడు మనల్ని చూచినప్పుడు ఆయన ఫేవర్ మనం సంపాదించగలిగితే, వాక్యం చెబుతూ ఉంది దేవుని సన్నిధిలో నీవు అన్ని విషయాలు తప్పించబడతావు. ఏది కూడా నేను బంధించలేదు, ఏది కూడా నీ జీవితంలో విచారానికి కారణం అవ్వదు. ఒకవేళ కొన్నిసార్లు విచారకరమైన సంఘటనలు, విచారకరమైన పరిస్థితులు వచ్చినా నిన్ను ప్రేమించేవాడు నిన్ను విడిపించే దేవుడు కాబట్టి తప్పక విజయాన్ని ఇచ్చే దేవుడు, తప్పక నీ స్థితిని మార్చే దేవుడు, తప్పక నీ కొమ్మను హెచ్చించే దేవుడు. హల్లెలూయా. మన పిల్లలను ప్రేమిస్తున్నాం కాబట్టే చెప్పండి, వాళ్ళ చదువులకి కష్టానికి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. కొన్నిసార్లు మన స్థాయికి మించి చదివిస్తూ ఉన్నాం. అవునా? కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఎటకారం వాడి తల్లిదండ్రులు కొడుతూ ఉంటారు, లేకపోతే ఏదో అంటూ ఉంటారు. అప్పుడు మనకు కోపం రాదు. ప్రేమ ఏమంటే చెప్పండి, ప్రేమను బట్టి, ఆ ప్రేమను బట్టి
లాజరు కుటుంబాన్ని దేవుడు చెప్పండి ప్రేమించాడంట. అందుకే లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీళ్లు విడిచాను. అవును, దేవుని సతులు మొదట నువ్వు జ్ఞాపకం చేసుకోవలసింది క్రిస్మస్ 3 భాగాలని చెప్పాను, 3 దశలు. మొదటి దశ చెప్పండి, ప్రధానం కంటే ముందు దేవుని చేత నువ్వు ఇష్టపడాలి. ఇష్టపడితేనే నిశ్చితార్థం, అప్పుడు ప్రధానం, చివరి ఘట్ట వివాహం. సో వివాహంలోకి వెళ్ళాలి అంటే, ఆ స్థానంలోకి వెళ్ళాలి అంటే ముందు చెప్పండి నువ్వు దేవుని చేత ఇష్టపడాలి. ఇంక రెండవది మరియ కన్యక. ఏంటి చెప్పండి, ఎవరి దగ్గరకు వచ్చింది? దేవుని వాక్కు ఎవరి దగ్గరకు వచ్చింది? కన్యక మనందరికీ తెలుసు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం ఉంది. దర్ ఇస్ నో డౌట్. కన్యక అనేది పరిశుద్ధతకు సాదృశ్యం. తప్పక మనం పరిశుద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు మనలో పరిశుద్ధతనే కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కన్యక అంటే వివాహానికి సిద్ధపడుతున్నామే. ఆ కన్యకను మరొక విధంగా కూడా మనం అనుకోవచ్చు, కన్యక వయస్సుకు కూడా సాదృశ్యంగా ఉంది. వివాహం చేసుకునే వాళ్ళు ఏ వయసులో ఉంటారు? సర్వసాధారణంగా వారిని ఏమంటారు? యవనస్తులు అంటారా లేదా? చెప్పరే. నేను వెళుతూ ఉంటే ఒక ఫ్లెక్సీ కనబడింది. ఆ ఫ్లెక్సీలో పెళ్ళికొడుకు తల్లిదండ్రులు, పెళ్ళికూతురు తల్లిదండ్రులు వాళ్ళు ఫోటోలు వేశారు. ఎవరి? పెళ్ళికొడుకు తల్లి ఫోటోలో, పెళ్ళికూతురు తల్లి ఫోటోలో ఎవరు వేశారు? సరే, బాగా ఇష్టమేమో తల్లిదండ్రులు అంటే వాళ్ళతో పాటు వీళ్ళ ఫోటో కూడా వేసుకున్నారని అలా ఆగాను. తీరా చూస్తే వాళ్ళే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు. తీరా చూస్తే వాళ్ళే పెళ్ళికొడుకు. గమనించండి, దేవుని సన్నిధిలో వివాహ వయస్సు అంటే యవ్వనం. చెప్పండి. కన్యక దేనికి సాదృశ్యం దశ? యవ్వనం. దేవుని సన్నిధిలో క్రిస్మస్లో కోలు జరగాలి అంటే దేవునికి మన యవ్వన ప్రాయములో నేనంటాను ఆయన కాడి మోసే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన యవ్వన ప్రాయములో మన యవ్వన బలాన్ని, మన యవ్వన శక్తిని దేవుడి సన్నిధిలో మన యవ్వన యొక్క ఇచ్చలను విడిచిపెట్టి, యవ్వన సంబంధమైన ఆలోచనలు విడిచిపెట్టి ప్రభు కొరకు ముందుకు అడుగు వేసే వారంగా ఉండాలి. దేవుడి సన్నిధిలో యవ్వనులుగా ఉండాలి. ఒక మాట చెప్తాను, వయస్సు బలహీనత శరీరానికి రావచ్చేమో కానీ ఆత్మ ఎప్పుడూ కూడా యవ్వన దశలోనే ఉండాలి. చెప్పరు గట్టిగా, ఆత్మ ఎప్పుడూ కూడా యవ్వన దశలోనే ఉండాలి. ఆత్మ ఎప్పుడు రగులుతూనే ఉండాలి. ఆత్మ ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఎలీషా చెప్పండి, డెడ్ బాడీని సమాధిలో పెడితే అక్కడికి ఒక వ్యక్తిని తీసుకొచ్చి, చనిపోయిన వ్యక్తిని అక్కడ పెడితే ఎలీషా శల్యములు తగిలంట ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడంట. దానికి స్తోత్రం కలిగింది కాక. అంటే చనిపోయిన ఆ దైవజనుడిలో ఏం పని చేస్తుందో తెలుసా? ఆ దైవజనుడు ఎముకలలో ఏం పని చేస్తుందో తెలుసా? దేవుని శక్తి పని చేస్తూ ఉంది. ఈ వాక్యమైన ప్రియపెట్టారా? దేవుని సన్నిధిలో యవ్వన ప్రాయముగా, దేవుడి సన్నిధిలో బలమైన వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని సన్నిధిలో బలమైన వ్యక్తిగా నువ్వు నిలబడినప్పుడు, బలమైన వ్యక్తిగా నువ్వు కొనసాగినప్పుడు, బలమైన వ్యక్తిగా ఆయన కాడిని మోసినప్పుడు తప్పక నీ జీవితములలో దేవుడు తన కార్యాలను చేయడం ప్రారంభిస్తాం. ఎప్పుడు యవ్వన బలం పొందుతాం తెలుసా? వాక్యం చేస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. ఎప్పుడు యవ్వనంగా ఉండాలి అంటే ఆత్మీయ జీవితంలో మనం చూడవలసింది యెహోవాను. ఎప్పుడైతే మనం చూస్తూ కొనసాగుతామో, యెహోవాను చూస్తూ ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతామో, యెహోవాను చూస్తూ ఎప్పుడైతే అడుగులు వేస్తామో, వాక్యం చెప్తుంది మనం ఎప్పుడూ కూడా నూతన బలంతో నింపబడుతూ ఉంటాం. కొంతమంది ప్రారంభంలో ఉన్న ఉత్సాహము కొంత వయసు వచ్చేటప్పుడుకో, లేకపోతే రక్షణ పొందిన ఒక 10 సంవత్సరాలు అయ్యేటప్పుడుకో వాళ్ళ ఉద్యమం ఏమవుతుందో తెలుసా? తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ మంట ఏమవుతుందో తెలుసా? తగ్గిపోతూ ఉంటుంది. కనబడదు, మంట కనబడదు, ఉద్యమం కనబడదు. రక్షణ పొందిన తొలినాళ్ళలో ఉద్యమం, రక్షణ పొందిన తొలినాళ్ళలో ఉన్న మంట, రక్షణ పొందిన తొలినాళ్ళలో ఉన్న ఆసక్తి తర్వాత కనబడదు, పలచబడిపోతుంది.
సంఘంలో ఎలాగున్నావు, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగున్నావు, అదే యవ్వన బలము, దేవుని కొరకు అదే ఆసక్తి, అదే బలము నిజంగా కలిగి ఉంటున్నావా దేవుని సన్నిధిలో? నువ్వు చెప్పగలవా దేవుని సన్నిధిలో యవ్వన ప్రాయముగానే నా ఆత్మీయ జీవితంలో నేను ఉన్నానండి, యవ్వన ప్రాయముగానే నేను ఆత్మీయ స్థితిలో ఉన్నానండి అని చెప్పగలవా దేవుని సన్నిధిలో? కన్యక అనేది చెప్పండి వయస్సుకు సాదృశ్యం. దేవుని సన్నిధిలో చెప్పండి అంజూరపు పండు చూచి చెప్పండి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సూచనలుగా కనబడుతూ ఉన్నాయి. నా మాటలు ముగించడానికి ముందుకు వెళుతున్నాను, త్వరగా సమయం లేదు కాబట్టి అని తగ్గించి చెప్తూ ఉన్నాను. మొదటిది ఏం చెప్పాను? దేవుడు మనల్ని చూచి చెప్పాలి దేవుడు మనల్ని చూచి ఇష్టపడాలి, అప్పుడే ప్రధానం. ఎప్పుడు ప్రధానం? ఇష్టపడితేనే ప్రధానం. రెండవది చెప్పండి కన్యకగా చెప్పండి యవ్వనం దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో మన యవ్వనస్తులుగా చెప్పాలి ఉండాలి. ఇక మూడవది కాన్పు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ వారి వివాహం బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, వారి ఏకము కాకమునుపు అని ఉంది. మొత్తం మీద దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చి చెప్పింది, యోసేపు దగ్గరకు వచ్చి చెప్పింది, ఇద్దరు కూడా ప్రయాణాన్ని ప్రారంభించారు. వివాహం ఎక్కడ జరిగింది ఏమీ రాయబడలేదు. కానీ ఒక మాట చెప్తున్నాను, గమనించండి. దేవుని సన్నిధిలో యేసు ప్రభు పుట్టే వరకు కూడా వారు ఏకము కాలేదంట. ఏమని వాక్యం? చెప్పండి యేసు ప్రభు పుట్టే వరకు అంటే ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసే చెప్పండి కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు. కలిసే వెళ్ళినా నేనంటాను దేవుడి ప్రణాళిక ప్రకారం, దేవుని మాట ప్రకారం వారి యవ్వన సంబంధమైన ఇచ్చలను సిలువ వేసుకుని దేవుడి లోకానికి రావడానికి కారకులయ్యారు. హల్లెలూయా. ఈరోజు నేనంటాను దేవుడి లోకంలోకి రావాలి అంటే చెప్పండి పరిశుద్ధమైన మందిరాలుగా మనం ఉండాలి. పరిశుద్ధమైన మందిరాలుగా మనం ఉండాలి అంటే మన యవ్వన ఆలోచనలు చెప్పండి లోక సంబంధమైన ఆలోచనలు, పాప సంబంధమైన వాటివి, శరీర సంబంధమైన వాటివి ఏం చేయాలి తెలుసా? ప్రభు కొరకు సిలువ వేయాలి. వారిద్దరు దగ్గరే ఉన్నారు. పోనీ భర్త కాదా? భర్తే. పోనీ ఈడు భార్య కాదా? భార్యే. యవ్వన ప్రాయంలో ఉన్నవారు ఇద్దరు కూడా కలిసి నడుస్తూ ఉన్నారంటే ఏ ఆలోచనలు వస్తాయి? ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నారంటే ఇద్దరం కలిసాం కదా, ఇంక వివాహం ఆగిపోయినట్టు కదా అనుకుని వారి యొక్క శరీర సంబంధాన్ని కొనసాగించడానికి, లేకపోతే శరీర సంబంధాన్ని ప్రారంభించడానికి వారికి అవకాశం ఉన్న జాగ్రత్తగా వినండి, యేసు పుట్టే వరకు కూడా తమ్మును తాము బంధించుకున్నారు. కొన్ని విషయాల్లో యేసు ప్రభు పుట్టాలి అంటే కొన్ని విషయాల్లో మనం నియంత్రించుకోవాలి. కొన్ని విషయాలు ఈ లోకానికి యేసుని పరిచయం చేయాలంటే నేను అంటాను ప్రభు కొరకు కొన్ని ప్రభుకు అప్పగించాలి. సిలువ వేసినప్పుడే పునరుత్థానం అనేది ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక మూడో దానికి వస్తున్నాను, సమయం లేదు. మూడవది కాన్పు. గమనించండి, మరియమ్మ పరిశుద్ధాత్మ సహాయము చేత గర్భము దాల్చినట్లుగా వాక్యం కనబడుతుంది. ఎప్పుడైతే మరియమ్మ గర్భం దాల్చిందో జాగ్రత్తగానండి, యేసు ప్రభువారు మరియమ్మ కడుపులో పుట్టిన తర్వాత నుంచి మరియమ్మ యోసేపుకు అన్ని సవాళ్లే. అవునా? అన్ని సవాళ్ళనే లేదా? ఏమైనా అనుకూలత ఉందా? మొదటి సవాలు ఏంటి చెప్పండి? చెప్పరే? ఏ రోజుకి తెలిసిపోయింది ఎక్కడో రాజు పుడుతున్నాడంట, యూదుల రాజు పుడుతున్నాడంట అని చెప్పి యేసుప్రభువుని చంపేయడానికి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ చంపేయమని ఆర్డర్ వేశాడు. అలా 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ చంపేయడం వల్ల రామాలో ఒక పంగలార్పు వినబడిన వాక్యం చెప్తుంది. ఈ వాక్యం విన్న ప్రియబిడ్డారా, ఎప్పుడైతే జాతకం అందరు ఇంపార్టెంట్, ఎప్పుడైతే మనం ప్రభువుని ధరించుకున్నామో అని తెలిసిందో, ప్రభువుని లోకానికి పరిచయం చేయబోతున్నాము అని ఒక పాత్రగా నిలబడబోతూ ఉన్నామో, మనం ఎదుర్కోవలసింది, మనం యుద్ధం చేయవలసింది హేరోదుతో.
ఎందుకు తెలుసా? మన కాన్పు ఎలాగైనా ఈ లోకంలో కలగకుండా, మన కాన్పు ఇచ్చే వరకు మనల్ని బ్రతకనివ్వకుండా, లేకపోతే ఈ లోకంలో ఆ రక్షకుడిని పరిచయం చేయకుండా, ఈ లోకంలో దేవుడు ఏదైతే నీ ద్వారా చెయ్యాలనుకున్నాడో, నీ ద్వారా ఏ కార్యమైతే జరగాలి, నీ ద్వారా నీ కుటుంబానికి ఏ కార్యం జరగాలి, నీ ఉద్యోగంలో ఆయన ఎలాంటి అద్భుతం చేయాలనుకుంటున్నాడో, నీ పిల్లల విషయంలో ఎలాంటి కార్యం జరుగుతున్నాడో, బహుశా ఒకవేళ నీ కడుపున పుట్టిన కుమారుడు ద్వారా ఒక అద్భుతమైన ప్రణాళిక ఒకవేళ ఉంటే, నీ కుటుంబం పట్ల ఆయన కలిగిన ఆలోచనలు నెరవేరవరకు ఉండడం కోసం అనేక సవాళ్ళు ముందు నడిపిస్తూ ఉంటాడు. క్రీస్తుని లోకంలో పరిచయం చేయడమో, క్రీస్తు కొరకు బ్రతకడమో, క్రీస్తును వాక్యానికి తగ్గట్టుకి లోకంలో జీవించడమో సామాన్య విషయం కాదండి. అది సవాలుతో కూడిన పని. హల్లెలూయా. సవాలుతో కూడిన పని. ఇది అసామాన్య విషయం కాదు. అనేక ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగంలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బంధువులు విడిచిపెట్టేస్తారు, స్నేహితులు విడిచిపెట్టేస్తారు. దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే కొన్నిసార్లు ఇవ్వాల్సిన ఉద్యోగం కూడా చెప్పరా ఇవ్వకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సవాళ్ళు. ఈ లోకంలో క్రిస్మస్ జరగాలంటే ఆ రోజు సవాళ్ళు. ఈ లోకంలో నీవు ద్వారా క్రిస్మస్ జరగాలంటే సవాలు. ఈ లోకంలో క్రీస్తుని పరిచయం చేయాలంటే, క్రీస్తుని చూపించాలంటే సవాళ్ళు. ఎప్పుడైతే గర్భము దాల్చింది అని తెలిసిందో కష్టం ప్రారంభమైంది. ఆ నిండు చోళాలు నడవలేనంత నడిచింది. ప్రయాణం చేయకూడదంత ప్రయాణం చేసింది. కనీసం ఎక్కడ ఆమెకి షెల్టర్ దొరకలేదు. ఆమె కనడానికి కానీ పడుకోవడానికి కానీ ఎక్కడ అవకాశమో లేదు. నిండు చోళాలు అని తెలిసిన తర్వాత ఆ ప్రయాణంలో అన్నిటికీ దూరం అయ్యింది. ఈ వాక్యమైన ప్రియబిడ్డలారా, క్రీస్తుని లోకంలో పరిచయం చేసినప్పుడు నేనంటాను, క్రీస్తు నిమిత్తము కొన్ని ఆటలు మనము చెప్పండి విడుచుకోవాలి. అందుకే మోషే అన్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తము నింద గొప్పది. చెప్పలు కొడతామండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు విద్యల కంటే, ఐగుప్తు స్థితుల కంటే దేవుని పట్ల నింద గొప్పది అనుకున్నాడు కాబట్టి అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుని క్రీస్తుని పరిచయం చేయాలనుకుంటామో అప్పుడు పౌలులాగా సమస్తమును పెంటగా ఎంచుకున్నప్పుడే, వెనుకున్నట్టు వాటిని విడిచి ముందున్న వాటి కొరకు పరుగెడితే తప్ప విశ్వాసాన్ని కాపాడుకోలేవు, విశ్వాసము జయించలేవు. కొంతమంది కాల్పు ఉంది, జాగ్రత్తగా వినండి. కొంతమంది క్రీస్తుని గర్భం దాలుస్తున్నారు కానీ కనే వరకు నిలబడట్లేదు ఆ గర్భం. అద్భుతమైన కనే వరకు కూడా ఆ గర్భం నిలబడట్లేదు. కొంతమంది పిండంగానే ఉండే చంపేస్తున్నారు క్రీస్తుని. ఆరంభంలోనే చంపేస్తూ ఉన్నారు. ఆరంభంలోనే అనుభవాలను చంపేస్తున్నారు. ఆరంభంలోనే కొన్ని ఆటంకాల మధ్య ఆగిపోతూ ఉన్నారు. ఆరంభంలోనే కొన్ని ఆటంకాల మధ్య వెనుకబడిపోతున్నారు. ఆరంభంలోనే కొన్ని ఆటలు అధిగమించలేక లోకం వైపు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా క్రీస్తు ఫామ్ అవడం ప్రారంభించాడు కానీ అది 9 నెలలు నిండకుండానే, పరిపక్వతలోకి రాకుండానే, లోపల క్రీస్తు స్వరూపం ఏర్పడకుండగానే కొంతమంది క్రీస్తును కాపాడుకోవడంలో, ఆ గర్భాన్ని కాపాడుకోవడం, ఆ రూపాన్ని కాపాడుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు ఈ రోజుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. మీలో చాలామంది క్రీస్తుని గర్భం దాల్చారు, చాలా సంతోషం. కానీ నేనంటాను, గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ 9 నెలలు కానిపోయే వరకు కాపాడుకోవాలి. చెప్పాలి గట్టిగా, 9 నెలలు. చెప్పండి 9 నెలలు నిండే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చేయకూడనివి 3 నెలలకు ప్రెగ్నెంట్ అని తొక్కుడు పిల్ల ఆడతారా? కబడ్డీ, నీళ్ళు మొయ్యి, డాక్టర్గా నన్ను కిందకు దిగొద్దన్నారు కదా అని పొద్దున సాయంత్రం భర్తతో నీళ్లు మోయింతారు. ఏ పని చేస్తున్నారు కదా, కొయ్యి ఉల్లిపాయలు అని చెప్పి భర్తతో ఉల్లిపాయలు కొయ్యింతారు. అన్నీకి నువ్వే చేయాలి. ఎందుకు తెలుసు? చాలా జాగ్రత్తగా ఉండమన్నారు. బెడ్ రెస్ట్. ఏం రెస్ట్ చెప్పరే? బెడ్ రెస్ట్. దేవుని సన్నిధిలో నేను అంటాను, కొన్ని విలువైన వాటిని లోకంలో పరిచయం చెయ్యాలి అంటే చెప్పండి,
కొన్ని మనం నియంత్రించుకోవాలి. కొన్ని వాటికి మనమే ఏం చేయాలి తెలుసా? నియంత్రించుకోవాలి. మూడో మాట, నా మాట ముగిస్తున్నాను. దేవుడి సన్నిధిలో కాన్పయ్యే వరకు కూడా కొంతమంది నిలబడటలేదు. క్రీస్తును పరిచయం చేసే వరకు, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానయ్యా అని చెప్పే వరకు, నా పరుగును తొదముట్టించుకున్నానయ్యా అని చెప్పే వరకు, అయ్యా నువ్వు నా కొరకు ఆ కిరీటిని దాచి ఉంచావా అని చెప్పే వరకు కూడా ఈరోజు చాలామంది, నాకు మాట చెప్తాను, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి దాదాపుగా 6 లక్షల కాల్బలము అంతకంటే ఎక్కువగా ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ అందరూ కానానికి చేరారా? అందరి పేర్లు కానాల్లో కనబడ్డాయా? అందరి కుటుంబాలు కానాలకి చేరాయా అంటే చేరలేదు. ప్రారంభం అందరూ ప్రారంభించారు, కానీ చేరవలసిన అందరూ చేరలేదు. 2 మాత్రమే చేరగా, మిగతా వాళ్ళు ఏంటి ప్రయాణాన్ని ప్రారంభించారు అనగా క్రీస్తు వారిలో ఫామ్ అయ్యాడు, కానీ చెప్పండి అది కనే వరకు ప్రయాణం చేయలేకపోయారు. ఈ వాక్యమైన ప్రియబిడ్డరా, నువ్వు ప్రయాణాన్ని ప్రారంభించో క్రీస్తులో, ఇది దేవుడు రాకడ వరకు నమ్మకంగా కొనసాగించు. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అక్కర వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా, చివరికి ప్రాణమే పెట్టవలసి వచ్చినా ప్రభు కొరకు పౌరుషంతో బ్రతుకు. ప్రభు కొరకు దేవుడి సన్నిధిలో విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు. యేసు వైపు నువ్వు చూచి నడవగలిగితే తప్పకుండా అపోస్తలుడైన పౌలుగా చెప్పగలవు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిదేంటి చెప్పండి, చెప్పాలి గట్టిగా. దేవుడు ఇష్టపడాలి అనగా పెళ్ళి చూపులు. రెండవది కన్యక వివాహము. మూడవది చెప్పండి, మూడవది కాన్పు. చాలా మొదటి 2 ఒక ఎత్తు అయితే చెప్పండి, కాన్పు అనేది ఒక ఎత్తు. పరిపూర్ణంగా క్రీస్తు పుట్టే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నా మాటలు ముగిస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనకిచ్చిన దేవుడు ఆత్మీయ గర్భాలను చెప్పండి కాపాడుకుందాం. మన అనుభవాలను కాపాడుకుందాం. ఈ 2023లో దేవుడిని ప్రార్థనలు ఏ అనుభవాలు నేర్పించాడో ఆ అనుభవాలు సమాధి అవ్వకుండా కాపాడుకో. ఆ ఆత్మీయ జీవితాన్ని సమాధి అవ్వకుండా కాపాడుకో. ఆ కన్నీటి ప్రార్థన సమాధి అవ్వకుండా కాపాడుకో. ఆ ప్రత్యక్షతలు సమాధి అవ్వకుండా కాపాడుకో. ఆ వాగ్దానముని విడిచిపెట్టకుండా చెప్పండి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, నాది. అలా కాపాడుకుంటే 9 నెలలు నిండబోతూ ఉన్నాయి. పరిపక్వమైన క్రీస్తుని లోకానికి పరిచయం చేయబోతూ ఉన్నాం. రక్షకుని లోకానికి తీసుకురాకపోతూ ఉన్నాం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, మేము గాలిని కన్నాం అన్నారు. ఎవరిని కన్నారంట అంటే గాలి ఏమైనా కనబడుతుందండి? కనబడని అనుభవాలకు అంటున్నారు. ఏంటి ఏ అనుభవాలు? కనబడని అనుభవాలు. చెప్పుకోవడానికే తప్ప కనబడని అనుభవాలు ఈ రోజుల్లో చెప్పుకోవడానికి మాత్రం ఉంటున్నాయి తప్ప ఆ చెప్పే అనుభవాలు కనబడట్లేదు. కనబడని అనుభవాలను కంటూ ఉన్నాం. కనబడని ప్రార్థన, దేవుడి సన్నిధికి చేరలేని ప్రార్థన, దేవుడు ఇష్టపడని పాటలు, దేవుడికి ఇష్టం కానీ జీవితము ఇలా జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో నిజమైన క్రిస్మస్కు 3 దశలు ప్రధానము. అనగా ముందు దేవుడు చేత మనం ఇష్టపడము. రెండవది చెప్పండి వివాహము, కన్యకంగా యవ్వన ప్రాయములో మనం ఉండడము. మూడవది మన కాన్పు విషయంలో బహు జాగ్రత్తగా ఉండడం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. చాలా క్రిస్మస్ ప్రసంగాలు మీరు వినుంటారు, కానీ ఈరోజు విన్న ఈ యొక్క వర్తమానం ద్వారా నిన్ను ఒక్కసారి బలపరుచుకో. ప్రభువా, నిజమే తండ్రి, ముందు నేను ఇష్టపడితేనే కదా ప్రధానమైనది. ముందు నువ్వు నన్ను చూచినప్పుడు నువ్వు ఇష్టపడాలయ్యా. నువ్వు నన్ను చూచినప్పుడు ఇష్టపడాలి. హెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంది, నీ ప్రాయమును చూచి నాకు ఇష్టము కలిగింది. నీ ప్రాయము చూచి, దేవుడికి ఆ ప్రాయాన్ని చూచినప్పుడు ఇష్టం కలిగిందంట. దేవుడు నిన్ను చూచినప్పుడు ఇష్టం కలగాలి. ఆయనకి నిన్ను చూచినప్పుడు ఆయనకి నచ్చాలి. మొదట ఆయన నచ్చాలంటే భౌతికంగా కాదండి. భౌతికంగా నీ ముక్కు ముఖం కాదు, భౌతికంగా నీ రంగు కాదు, భౌతికంగా నీ జడ జుట్టు ఇదేది కాదు. దేవుడికి నచ్చవలసింది ఆత్మీయ సౌందర్యము. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, నీ సౌందర్యమంతయు తొలగిపోయెను.
ఈ సౌందర్యం అంతయు తొలగిపోయెను. ఈరోజు దేవుని సన్నిధిలో సౌందర్యము పోయింది. రెండవదిగా వివాహము, యవ్వన ప్రాయము. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఒకే మంట, ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఒకే ఆసక్తి, ఆత్మీయ జీవితంలో ఎప్పుడు యవ్వన స్థితి. కాన్పు విషయంలో మూడవది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా? నువ్వు దేన్నైతే కంటున్నావో దాన్ని చంపడానికి హేరోదు సిద్ధంగా ఉన్నాడు. హేరోదు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీ అనుభవాలను చంపడానికి, నీ ప్రార్థనా జీవితాన్ని చంపడానికి, నీ పరిశుద్ధతను చంపడానికి, నిన్ను తప్పించడానికి, నిన్ను పాడు చేయడానికి, దేవుడి నుంచి నిన్ను దూరం చేయడానికి హేరోదు ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్త! నీ కాన్పు విషయంలో జాగ్రత్త. ప్రభువుని ధరించిన నీవు దాన్ని కాపాడుకోవడం విషయంలో జాగ్రత్త. పొందుకున్న రక్షణను కాపాడుకోవడం విషయంలో జాగ్రత్త. విశ్వాసాన్ని కాపాడుకోవడం విషయంలో జాగ్రత్త. పరిశుద్ధుడు విన తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, 3 దశల క్రిస్మస్. అవును ప్రభువా, నువ్వు ఇష్టపడాలి. మొదటిగా, రెండవదిగా కన్యకగా పరిశుద్ధంగా యవ్వన ప్రాయముగా మేము ఉండాలి. మూడవదిగా కాన్పు విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అలాగూ చేయగలిగినప్పుడే మేము ప్రభువా ఈ లోకంలోకి రక్షకుని తీసుకురాగలం. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేమందరం కూడా నిన్ను ధరించి ఈ లోకానికి నిన్ను పరిచయం చేసేలాగా మమ్మల్ని అందరినీ మార్చమని, అతిథిగా మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. అందరూ అలా ఉంటూ ఉండగా కేక్ కటింగ్ కార్యక్రమం, క్యాండిల్ సర్వీస్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మన మధ్యన మరి దైవజనులు